16/4/77 ब्राह्मण जन्म की दिव्यता और अलौकिकता। ब्राह्मण जन्म యొక్క దివ్యత మరియు अलौकिकता। मर्यादा पुरुषोत्तम वाम सम्मान बनने वाली सदा सिरताज सदा बाम के सर्व प्राप्तियों के सहारे में रहने वाले बच्चों प्रति उच्चारे हुए बाबा महावाक्य। मर्यादा पुरुषोत्तमुడు బాబా సమానంగా తయారయ్యేటువంటి వారు సదా తలపైన కిరీటధారులు సదా బాబా యొక్క సర్వ ప్రాప్తులేక సహాయంలో ఉండేటువంటి పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు। సుననా और సమాన వినడము మరియు స్వయంలో ఇమర్చుకోవటం। सुनना सहज लगता है, रुचि होती है, सुनते ही रहे। వినడం సహజంగా అనిపిస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, వినాలనే ఉంటుంది। ఇచ్చా సదా రహతి, ఈ కోరిక అనేది సదా ఉంటుంది। ऐसे ही समाना भी इतना ही सहज अनुभव होता है। अदे विधंगा స్వయంలో ఇముడ్చుకోవటం కూడా ఇంతే సహజంగా అనుభవం జరగాలి। అలాగైతే వినాలని ఉంటుందో, వినడం మంచిగా అనిపిస్తుందో, అలాగే స్వయంలో అనుభవం కూడా సహజంగా చేసుకోవాలి। सदा इच्छा रहती है समाने से वाम समान बनना है। सदा ఇదే కోరిక అయితే ఉంటుందా? ఇముడ్చుకోవటం ద్వారానే బాబా సమానంగా అవుతాము। समाने का स्वरूप है वाम समान बन। ఇముడ్చుకోవటము ఇముడ్చుకునే స్వరూపమే బాబా సమానంగా తయారవుతుంది। अभी तक फर्स्ट स्टेज पर हूँ, सेकंड स्टेज पर हूँ और लास्ट स्टेज तक ఇప్పటి వరకు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారా, సెకండ్ స్టేజ్ లో ఉన్నారా, థర్డ్ స్టేజ్ లో ఉన్నారా? లాస్ట్ స్టేజ్ హే సుననా और బన్। లాస్ట్ స్టేజ్ ఏంటి? వినడం మరియు తయారవడం। सुन रहे हैं, बन ही जाएंगे, बनना ही है। వింటున్నారు, తయారైపోతాం, తయారైపోయేదే ఉంది। कल्प पहले भी बने थे, अभी अवश्य बनेंगे। यह बोल लास्ट स्टेज में समाप्त हो जाते हैं। కల్ప క్రితం కూడా అయిపోయాము, ఇప్పుడు కూడా తప్పకుండా అయిపోతాం। ఈ మాటలు లాస్ట్ స్టేజ్ లో సమాప్తం అయిపోతాయి। एक एक बोल जैसे जैसे सुनते जा रहे हैं वैसे वैसे बनते जा रहे हैं। ఒక్కొక్క మాట ఎలా ఎలాగైతే వింటూ ఉంటారో అదే విధంగా తయారైపోతూ ఉంటారు। लास्ट स्टेज वालों का लक्ष्य और बोल स्वरूप द्वारा स्पष्ट दिखाई देगा। లాస్ట్ స్టేజ్ వారి యొక్క లక్ష్యము మరియు మాటలు స్వరూపం ద్వారా స్పష్టంగా కనిపిస్తాయి। जैसे पहला पाठ आत्मा का सुनते हो और सुनाते। ఏ విధంగా మొదటి పాఠం ఆత్మ వింటున్నారు మరియు వినిపిస్తున్నారు। लास्ट स्टेज वाली आत्मा सिर्फ शब्द सुनेंगी, सुनावेंगी नहीं। లాస్ట్ స్టేజ్ వారి ఆత్మ కేవలం శబ్దం వినడం వినిపించడం వరకే ఉండరు। लेकिन साथ साथ स्वरूप में स्थित होगी, దాంతో పాటుగా స్వరూపంలో కూడా స్థితి అయిపోతారు।
అంటే నేను ఆత్మ ఆత్మ అనుకోగానే ఆత్మ యొక్క స్వరూపంలో స్థితి అయిపోతారు. ఇస్కో కేతే హే బామ్ సమాన్ బన్. దీనిని ఏమంటారు? బాబా సమానంగా తయారవటము అని. స్వయం యొక్క లేక బాబా యొక్క స్వరూపము, గుణాలు, కర్తవ్యం కేవలం వినేవారిగానే ఉండరు. ప్రతి ఒక్క గుణము మరియు కర్తవ్యము తమ స్వరూపం ద్వారా అనుభవం చేయిస్తూ ఉంటారు. जैसे बाप अनुभवी मूर्ति है, सिर्फ सुनाने वाले नहीं. ఏ విధంగా బాబా అనుభవి మూర్తి, కేవలం వినిపించేవారిగా మాత్రమే కాదు కదా. వైసే ఫాలో ఫాదర్ కర్నా, మరి అదే విధంగా ఫాలో ఫాదర్ చేయాలి కదా. బ్రహ్మ బాబా వినిపించేవారుగా కాదు, స్వరూపంగా తయారై చూపించారు. అలాగే ఇప్పుడు మీరు బాబాని ఫాలో చేయండి. जैसे साकार में बाप को देखा, सुनने के साथ कर्म में स्वरूप में करके दिखाया. ఏ విధంగా సాకారుడైన బాబాని చూశారు కదా, వినడంతో పాటుగా కర్మలలో స్వరూపంలో చేసి చూపించారు. सुनना, सुनाना और स्वरूप बन दिखाना, तीनों ही साथ साथ चला. వినడం, వినిపించడం మరియు స్వరూపంగా అయి చూపించడం, ఇవి మూడు కూడా వెనువెంట నడవాలి. ऐसे सुनना और सुनाना और दिखाना साथ साथ. ఈ విధంగా వినడం, వినిపించడం, చూపించడం, ఇవి మూడు తోడు తోడుగా ఉండాలి అంటున్నారు. అభి తక్ జిత్నా సునా హి ఉత్నా హి సమాయా. ఇప్పటి వరకు ఎంతగా అయితే విన్నారో అంతగాని స్వరూపంగా తయారైపోవాలి. విశ్వకే ఆగే కర్ దిక్లాయా, విశ్వం ముందు చేసి చూపించాలి అంటున్నారు బాబా. మహాన్ అంతర్ హే వా థోడాసా అంతర్ హే. చాలా తేడా ఉంటుందా లేక కొంచెమే తేడా ఉంటుందా? వినిపించి కర్మలలోకి తీసుకురావటం, స్వరూపంలోకి తీసుకురావటం అనేది చాలా తేడా ఉంటుందా లేక కొంచెమే తేడా ఉంటుందా? రిజల్ట్ క్యా హై? రిజల్ట్ ఎలా ఉంటుంది? सुनना और सुनाना तो कॉमन बात है. बच्चों की अलौकिकता कहाँ तक दिखाई देती? వినడం, వినిపించడం అయితే సాధారణమైన విషయమే. బ్రాహ్మణుల యొక్క అలౌకికత అనేది ఎంతవరకు కనిపిస్తుంది? जैसे बाम के महावाक्य है, मेरा जन्म और कर्म प्रकृति मनुष्यों सदृश नहीं, लेकिन दिव्य और अलौकिक है. ఏ విధంగా బాబా మహావాక్యాలు ఉన్నాయి. నా జన్మ మరియు కర్మ మనుషుల యొక్క సాధారణమైన కర్మలు కాదు, దివ్యమైన अलौकिकమైన కర్మలు అని. बाम दादा के साथ साथ आप ब्राह्मणों का जन्म भी साधारण नहीं, दिव्य और अलौकिक. అదే విధంగా బామ్ దాదాతో పాటుగా బ్రాహ్మణులైన మీ యొక్క జన్మ కూడా సాధారణమైనది కాదు, దివ్యమైన अलौकिकమైనటువంటి జన్మ. జైసా జన్మ, జైసా దివ్య నామ్, వైసా ఈ దివ్య अलौकिक కామ. ఎటువంటి దివ్యమైన జన్మయో, ఎటువంటి దివ్యమైన నామము, అదే విధమైనటువంటి దివ్యమైన अलौकिकమైన కర్మ కూడా ఉండాలి అంటున్నారు బాబా. జన్మ దివ్యమైనది, పేరు దివ్యమైనది, కర్మ కూడా దివ్యంగానే ఉండాలి. जैसे हर एक अलौकिक कुल की मर्यादा की भी लकीर होती, ఏ విధంగా ప్రతి ఒక్కరి లౌకిక కులం యొక్క మర్యాదలనే రేఖలు ఉంటాయి కదా. మా కులంలో ఈ విధంగా నడుచుకోవాలి, మా కులంలో ఈ విధంగా జీవించాలి అని
కొన్ని కొన్ని మర్యాదలు ఉంటాయి. ऐसे ब्राह्मण कुल की मर्यादाओं की लकीर के अंदर रहते हैं. అదే విధంగా బ్రాహ్మణ కులం యొక్క మర్యాదలు అనే రేఖ లోపలే ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు మనము? రే కులానికి సంబంధించిన వారు? బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు. మరి బ్రాహ్మణ కుల మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ కుల మర్యాదల రేఖ లోపలే ఉంటున్నారు కదా. मर्यादाओं की लकीर संकल्प में भी किसी आकर्षणवश उल्लंघन तो नहीं करते. మర్యాదల రూపీ రేఖలు ఏవైతే ఉన్నాయో సంకల్పంలో కూడా ఏ ఒక్క దానికి ఆకర్షణకి వశమై ఉల్లంఘన చేయటం లేదు కదా. బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఒక్క మర్యాదను కూడా సంకల్పంలో కూడా ఉల్లంఘన చేయటం లేదు కదా. అర్థాత్ లకీర్ సే బాహర్ తో నహీ జాతి, అనగా ఆ మర్యాదలు దాటుకుని మీరు బయటికి వెళ్ళిపోవడం లేదు కదా అంటున్నారు పాప. సీతకి కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే ఏం చెప్తారు? రేఖ దాటి బయటికి వెళ్ళింది అని. వెళ్ళకుండా ఉంటే కష్టాలు పాలయ్యేది కాదు అని చెప్తారు కదా. ఇప్పుడు సీతలు ఎవరు? ఆత్మరూపీ సీతలు మనోభిరాముడైన పరమాత్మ ఇచ్చినటువంటి మర్యాదల రూపీ రేఖలు దాటకుండా ఉంటే ఎవ్వరికి ఏ కష్టం ఉండదు. కానీ ఆ మర్యాదల్ని ఉల్లంఘిస్తే పంచవికారాల రూపీ రావణుడు బంధిస్తాడు కదా. शूद्रपन के स्वभाव व संस्कार की स्मृति आना अर्थात అచ్యుత్ బనన్. బాబా చెప్తున్నారు శూద్రుల యొక్క స్వభావ సంస్కారాల రూపీ స్మృతి రావటము అంటే అర్థం ఏంటి? శూద్ర స్వభావ సంస్కారాల స్మృతులు రావటము అంటే అర్థము ఏమనాలి వారిని? ఎవరైనా మంచి కులంలో జన్మ తీసుకుని వారు చాలా నీచమైన కర్మలు చేశారనుకోండి, ఏం చేస్తారు? ఆ కులం వాళ్ళు అంటరాని వాళ్ళ కింద దూరం పెట్టేస్తారు. ఈ కులంలో ఉండేటువంటి ఆ మర్యాదల్ని కోల్పోయారు, ఈ కుల మర్యాదలు ఉల్లంఘన చేశారు కనుక ఇంకా వాళ్ళు దూరం పెడతారు కదా, ఆ అర్హతను కోల్పోయారు అంటారు. అలా బాబా చెప్తున్నారు శూద్ర స్వభావ సంస్కారాలు మీకు పదే పదే గుర్తుకొస్తున్నాయి అంటే కనుక మీరు అంతే అంటున్నారు. అనగా బ్రాహ్మణ పరివారం నుంచి మిమ్మల్ని మీరే స్వయం తొలగించుకున్న వారుగా అయిపోతారు. ఇక్కడ ఎవరు కూడా అలా దూరం పెట్టరు, కానీ బాబా ఏం చెప్తున్నారు? మీకు మీరే దూరం చేసుకున్న వారు అయిపోతారు. तो यह चेक करो सारे दिन में बाप का सहारा कितना समय रहता और अपने आप किनारा कितना समय किया. ఇప్పుడు మీకు మీరే చెక్ చేసుకోండి మొత్తం రోజంతట్లో బాబా యొక్క సహారా ఎంత సమయం ఇముడ్చుకుంటున్నాము, ఎంత సమయము మిమ్మల్ని మీరు బాబా ఇచ్చినటువంటి మర్యాదల నుంచి ఉల్లంఘన చేసి దూరం చేసుకుంటున్నారు. ఈ విధంగా చెక్ చేసుకో. అంటే రోజంతా ఎంత సమయం నేను బాబా యొక్క తోడుని అనుభవం చేసుకుంటున్నాను, ఎంత సమయం బాబా తోడు విడిచిపెట్టి బాహ్య ప్రపంచం యొక్క విషయాలు పాత స్వభావ సంస్కారాలకి వశమై ఉంటున్నాను అని చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. बार बार किनारा करने वाले बाप के सहारे का अनुभव, बाप के साथ साथ रहने का अनुभव,
वाम द्वारा प्राप्त हुए सर्व खजानों का अनुभव चाहते हुए भी नहीं कर पाते। పదే పదే తొలగించుకునేవారు బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. బాబా యొక్క తోడుగా ఉంటూ అనుభవం చేసుకుంటారు. బాబా ద్వారా సర్వ ప్రాప్తులేక సర్వ ఖజానాల్ని అనుభవం చేసుకుంటారు. కోరుకోకపోయినప్పటికీ కూడా పొందుతూనే ఉంటారు. सागर के किनारे पर रहते सिर्फ देखते ही रह जाते, पा नहीं सकते. బాబా చెప్తున్నారు, సాగర ఒడ్డున ఉన్నప్పటికీ కేవలం చూస్తూనే ఉంటారు, పొందలేరు. पाना है यह इच्छा बनी रहती लेकिन पा लिया है यह अनुभव नहीं कर पाते. పొందాలి ఈ కోరిక అయితే ఉంటుంది, కానీ పొందాలి ఈ అనుభవాన్ని అయితే చేసుకోలేరు. పొందాలి అనే కోరిక అయితే ఉంటుంది, కానీ అది అనుభవాన్ని చేసుకోలేరు. జిజ్ఞాస హి రహ జాతి, జిజ్ఞాసులాగా అయిపోతారు. అంటే కావాలి కావాలనే కోరిక ఉంటుంది, ఇలా అవ్వాలి అవ్వాలని కోరుకుంటుంది, కానీ వారు అవ్వలేరు. సాగర తీరాన్ని ఉంటూ ఆ సాగరంలో మునుకలు వేస్తూ ఆ ఆనందాన్ని పొందలేరు. ఒడ్డున ఉంటూ ఆనందిస్తూ ఉంటారు. మనం ఎవరు? జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, స్నేహ సాగరుడులో మునుకలు వేసేవారిగా అవ్వాలా, లేక ఒడ్డున ఉంటూ అనుభవం చేసుకునేవారిగా ఉండాలా? అధికారి నహీ బన్ పాతే, अधिकारत्वाన్ని పొందలేరు. सारे दिन में जिज्ञासु की स्टेज कितना समय रहते और अधिकारी स्टेज कितना समय रहती है. రోజంతా జిజ్ఞాసు యొక్క స్థితి ఎంత సమయం ఉంటుంది, అధికారత్వం యొక్క స్థితి ఎంత సమయం ఉంటుంది. భగవంతుడు నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడిగే విధంగా ఎంత సమయం ఉంటున్నారు. బాబా సర్వ ఖజానాలు నావే అని అనుభవం చేసుకునే స్థితిలో ఎంత సమయం ఉంటున్నారు. अब लोग के पास भी जब कोई नया आता है तो उसको पहले जिज्ञासु बनाते. మీ దగ్గరికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు కదా. మన దగ్గరికి ఇప్పుడు కోర్స్ వినేవాళ్ళు వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వారు మొదట ఎలా ఉంటారు? జిజ్ఞాసులాగే తయారవుతారు కదా. భగవంతుడు మాకు ఇది చేస్తే అది చేస్తే మాకు బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో భక్తి మార్గంలో భగవంతుడి దగ్గర ఏదైతే కోరుకుంటూ ఉంటారో ఇక్కడ కూడా అలాగే కోరుకుంటూ ఉంటారు. కానీ నెమ్మదిగా జ్ఞానం అంతా అర్థమయ్యే కొద్దీ ఏమవుతుంది, బాబా సర్వ ఖజానాలు తన ఖజానాలుగా అనుభవం చేసుకోవటం మొదలవుతుంది. జిజ్ఞాసు అర్థాత్ జిజ్ఞాస రహే కి పనా. జిజ్ఞాసువు అనగా అర్థము పొందాలి అనేటువంటి కోరిక పెట్టుకోరు. आप लोग भी जिज्ञासु को किनारे रखते हो. బాబా చెప్తున్నారు, మరి మీరంతా కూడా జిజ్ఞాసు తత్వాన్ని తొలగించుకున్నారు. संगठन में या रेगुलर क्लास में आने नहीं देते. సంఘటనలో లేకపోతే రెగ్యులర్ క్లాస్ లోకి రానిచ్చేది లేదు కదా. जब वह कहते हैं अब अनुभव हुआ, निश्चय हुआ, मान लिया, जान लिया, तब संगठन में आने की परमिशन देते हो. అంటే చూడండి, కొత్త వాళ్ళని క్లాస్ లో కూర్చొనిచ్చేది లేదు. ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో అనుభవం జరుగుతుంది, నిశ్చయం ఏర్పడింది, మేము అంగీకరిస్తున్నాము, మేము తెలుసుకున్నాము అని అంటారు, అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉంటారు.
तो अपने आप से पूछो, जब जिज्ञासु की स्टेज रहती है तो बाप का सहारा व कुल का सहारा अर्थात संगठन का सहारा स्वतः ही समीप के बजाय अपने को दूर दूर वाला अनुभव नहीं करते. బాబా చెప్తున్నారు, మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైతే జిజ్ఞాసుల యొక్క స్టేజ్ అనేది ఉంటుందో బాబా యొక్క సహాయము, అలాగే కుటుంబం యొక్క అంటే కులం యొక్క సహాయము అనగా సమూహం యొక్క సహాయము స్వతహాగానే సమీపంగా ఉండటానికి బదులుగా తమను తాము దూరం దూరంగా అనుభవం చేసుకోవడం లేదు కదా. నేను ఈ కులంలో ఉన్నాను, ఈ పరివారం అంతా నా పరివారమే, బాబా సహాయం నాకుంది అని అనుభవం చేసుకుంటున్నారా, లేకపోతే జిజ్ఞాసులాగా ఉంటూ స్వయాన్ని దూరం చేసుకుంటున్నారా? सहारे के बजाय स्वतः बुद्धि द्वारा किनारा नहीं हो जाता. సహాయం పొందడానికి బదులుగా స్వతహాగా బుద్ధి ద్వారా తొలగిపోవడం లేదు కదా. बच्चे के बजाय मांगने वाले భక్తి नहीं बन जाते. పిల్లలకి బదులుగా అడిగేటువంటి భక్తులుగా అయిపోవడం లేదు కదా. భక్తి शक्ति दो, मदद करो, माये को भगाओ, मुक्ति दो, माये से छुड़ाओ, यह ब्राह्मण बन के संस्कार नहीं. బాబా ఏం చెప్తున్నారు, నాకు శక్తి ఇవ్వు, ఇంకా సహాయం చెయ్యి, మాయని తొలగించు, యుక్తి ఇవ్వు, మాయతో విడిపించు, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల సంస్కారాలు కాదు అంటున్నారు. అంటే అడుక్కునేటువంటి సంస్కారం ब्राह्मणुల संस्कारम కాదు. ब्राह्मण का पुकारते नहीं, బ్రాహ్మణులు ఎప్పుడు కూడా పిలవరు కదా. అప్పుడు భగవంతుడు అనేవాళ్ళం, ఇప్పుడు శివబాబా అంటే పేరు మారింది కానీ పిలవడం ఒకటే అయ్యింది కదా. కాబట్టి జిజ్ఞాసులు అనగా పిలిచేవారిగా, యాచించేవారిగా బ్రాహ్మణులు అవ్వకూడదు. ब्राह्मणों को स्वयं बाप भिन्न भिन्न श्रेष्ठ टाइटल से पुकारते. బ్రాహ్మణులను బాబా స్వయంగా భిన్న భిన్నమైన టైటిల్స్ ఇచ్చి పిలుస్తూ ఉంటారు. విశ్వరాజ్యాధికారి పిల్లలు, ఇంకా స్వరాజ్యాధికారి పిల్లలు, నిశ్చింత చక్రవర్తి పిల్లలు, ఈ విధంగా అనేక టైటిల్స్ ఇస్తూ పిలుస్తూ ఉంటారు. जानते हो ना, తెలుసు కదా ఈ టైటిల్స్ అన్ని మీకు. आपके कितने टाइटल्स हैं, మీకు ఎన్ని టైటిల్స్ ఉన్నాయి, ఎన్ని టైటిల్స్ ఉన్నాయి, ఎన్ని స్వమానాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా, రాస్తున్నారు కదా రోజు. అలాగే ఎన్ని టైటిల్స్ ఉన్నాయి, టైటిల్స్ అన్నీ కూడా బాబా అవ్యక్త మురళి చెప్పిన తర్వాత ప్రియాస్మృతులు చెప్తూ ఉంటారు చూడండి. స్వరాజ్యాధికారి పిల్లలకు బాబా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, విశ్వరాజ్యాధికారి పిల్లలకు, శ్రేష్టాతి శ్రేష్ట బ్రాహ్మణ కుల భూషణులకు, ఇలా అనేక టైటిల్స్ ప్రియాస్మృతుల్లో చాలా టైటిల్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ చూస్తే ఎన్ని టైటిల్స్ తెలుస్తాయి. అవన్నీ కూడా చింతన చెయ్యాలి. బాబా నాకు ఎంతటి శ్రేష్టమైన టైటిల్స్ ఇచ్చి పిలుస్తున్నారు, మహిమ చేస్తున్నారు అని. మన టైటిల్స్ మనం గుర్తు చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఎవరికైనా టైటిల్ కావాలంటే ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. బాబా ఏమైనా ఫీజు అడుగుతున్నారా మన నుంచి? బాబా ఎన్నో టైటిల్స్ ఇచ్చి మనల్ని ఎంతో ఉన్నతంగా మహిమ చేస్తున్నారు.
డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎదురుగా పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు. రోజు దాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. నాకు ఫలానా టైటిల్ ఫలానా నుంచి లభించింది అని. స్వయం భగవంతుడు ఇస్తున్నారు ఇక్కడ టైటిల్స్. మరి ఈ టైటిల్స్ ఏం చేయాలి? ఎవరైనా గొప్ప వాళ్ళైతే కూడా ఇస్తారు టైటిల్స్ కదా. అయితే చాలా అరుదుగా లభిస్తుంది. ఎవరైనా గొప్ప వాళ్ళకి టైటిల్స్ అనేవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, ఎక్కడో లభిస్తుంది. అక్కడ కూడా ఈ కాలంలో అన్ని డబ్బులే. డబ్బులు లేనిదే ఎవరికి ఏది ఎంత గొప్ప వాళ్ళైనా ఇచ్చేది లేదు కదా. కలిగి ప్రపంచం కదా ఇది. అందుకని మరి బాబా అయితే మనకి ఒక టైటిల్ ఇవ్వడం లేదు ఇక్కడ. అక్కడ ఎంత కష్టపడినా ఒక టైటిలే లభిస్తుంది. బాబా ప్రతిరోజు ఎన్ని టైటిల్స్ ఇస్తున్నారు? ఈ టైటిల్స్ అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బాబా నన్ను ఇంత ఉన్నతంగా ఇంత గొప్పగా మహిమ చేస్తున్నారు అని గుర్తు చేసుకోండి. బ్రాహ్మణ్ అర్థాత్ పుకార్నా బంద్. బ్రాహ్మణులు అయ్యారు అంటే ఇంకా పిలవడం అనేది బంద్. ఓ భగవంతుడా, ఓ ఈశ్వర, ఓ రామ, ఓ కృష్ణ, ఇంకేం లేదు. ఎవరినైతే ఎన్నో పేర్లతో మహిమ చేసి పిలిచామో వారే మనకి తండ్రి అయిపోయారు. ఇంక పిలిచేదేంటి, తలుచుకోవడమే. బ్రాహ్మణ్ అర్థాత్ సిర్తాజ్. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే అర్థము భగవంతుడు తలపైన కిరీటంగా అయిపోయారు. తండ్రి పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటాడు? తలపైన పెట్టుకుంటాడు. స్వయం కూడా ఎలా అనుభవం చేసుకోవాలి? నేను బాబా తలపైన కిరీటధారిని అనుకోవాలి. కబీబీ ప్రకృతికే వ మాయకే మోహతాజ్ నహి. ఎప్పుడూ కూడా ప్రకృతికి కానీ లేక మాయకి కానీ మోహతాజ్ అవ్వకూడదు. వైసే సిర్తాజ్ బనే హో. మరి ఇలా కిరీటధారిగా అయ్యారా? నేను బాబా కిరీటధారి ఆత్మను. స్వమానం రాసేటప్పుడు ఎలా రాయాలి? కిరీటధారి ఆత్మ, ఆత్మ కాదు, ఆత్మను, నేను. అక్కడ నువ్వు రావాలి, నేను కదా. అప్పుడే ఫీలింగ్ వస్తుంది అది నేనే అని. కబీబీ మాయా జాతి హే అర్థాత్ మోహతాజ్ బన్నా. మాయ వచ్చింది అంటే అర్థం ఏంటి? మోహం రూపి కిరీటధారిగా అయ్యారు అని. అవునా? पुराने संस्कार वश हो जाते हैं, स्वभाव वश हो जाते हैं, यह मोहताजपन. పాత సంస్కారాలకి వశమయ్యారు, స్వభావాలకి వశమయ్యారు అంటే కనుక మోహరూపి కిరీటాన్ని ధరించారు అని. ऐसा मोहताज बाप के सिरताज नहीं बन सकते. ఈ విధంగా అయ్యేవారు బాబా తలపైన కిరీటధారిగా అవ్వలేరు. विश्व के राज के ताजदारी बन नहीं सकता. విశ్వం యొక్క కిరీటాన్ని ధరించే వారిగా కూడా అవ్వలేరు. బాబా తలపైన కిరీటధారి అవ్వలేని వారు విశ్వరాజ్యాధికారి కిరీటాన్ని కూడా ధరించలేరు. बाम के सिरताज बनने वाले स्वप्न में भी मोहताज नहीं बन जाते. బాబా కిరీటధారి, బాబా తలపైన కిరీటధారిగా అయ్యారు అంటే ఇక స్వప్నంలో కూడా వారికి ఏ విధమైనటువంటి మాయారూపి కిరీటము ఉండదు. ఉంటుందా? మాయకి వశం అవుతారా?
స్వప్నంలో కూడా మాయకి వశం అవ్వాలి. ఈ నిశ్చయము ఎంత పక్కా అయిపోవాలి, ఎంత మైండ్ లో పూర్తిగా కూరుకుపోవాలి అంటే ఇక కలలో కూడా రాకూడదు మా యొక్క స్వభావ సంస్కారాలు. కళలు కూడా ఏం రావాలి? బాబాతో విహరిస్తున్నట్లుగా, బాబాతో సేవ చేస్తున్నట్లుగా, బాబా కంటి రత్నాలుగా, బాబా తలపైన కిరీటధారిగా, విశ్వ రాజ్యాధికారిగా స్వప్నాలు వస్తే కనుక ఇవే రావాలి. మరి ఏ స్వప్నాలు వస్తున్నాయి? ఏ స్వప్నాలు వస్తున్నాయి? समझा, రియలైజ్ కరు. బాబా చెప్తున్నారు, అర్థమైందా? ఒకసారి రియలైజ్ అవ్వండి అంటున్నారు. నేను ఎలా ఉన్నాను? బాబా తలపైన కిరీటధారిగానే ఉన్నాను, లేక స్వభావ సంస్కారాలకి వశమై మాయకి వశమై ఉన్నాను అని. हम सेल्फ रियलाइजेशन कोर्स चल रहा है ना. ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకునేటువంటి కోర్సు నడుస్తుంది కదా. మనల్ని మనం పరిశీలించుకునే కోర్స్ 7 days కోర్స్ అనేది 7 days ఉంటుంది. కానీ ఆ కోర్స్ తీసుకున్న దగ్గర నుంచి జీవితం మొత్తం కోర్స్ అనేది మొదలవుతుంది కదా. డాక్టర్స్ కోర్స్ పూర్తయింది అంటే అర్థం ఏంటి? అయిపోయిందన డాక్టర్ జీవితం మొదలైంది. అలాగే ఇక్కడ మనకి ఆత్మ కోర్స్ 7 రోజులు తీసుకుంటే అయిపోయింది కాదు, అసలైన జీవితం అప్పటి నుంచి మొదలైంది. మరి ఇప్పుడు మనకి ఏం కోర్స్ మొదలవుతుంది, నడుస్తుంది? స్వయాన్ని పరిశీలించుకునేటువంటి కోర్స్. ఇది జీవితం అంతా ఉంటుంది. ఎన్ని లోపల ఉన్నాయి అవన్నీ పరిశీలించడం, తొలగించుకోవటం, నింపుకోవలసినవి నింపుకోవటం, తయారవటం, ఇది మన జీవితం అంతా ఉంటుంది. ఎంతకాలం చేయాలి పురుషార్థము? ఎంతకాలం చదువుకోవాలి చదువుని? ఎంతకాలం చేయాలి యోగము? ఎంతకాలం చేయాలి సేవ ధారణ? అంటే అంతిమ శ్వాస వరకు, జీవితం ఉన్నంత వరకు. ఎందుకంటే నింపుకోవాల్సింది అంత ఉంది, తొలగించుకోవాల్సింది కూడా అంత ఉందన్నమాట. కనుక సెల్ఫ్ రియలైజేషన్ కోర్స్ నడుస్తుందా అంటున్నారు బా. సదా స్వయాన్ని బ్రాహ్మణ కుల మర్యాదల రూపీ రేఖ లోపలే ఉండేటువంటి వారికి మర్యాద పురుషోత్తములకు టైటిల్స్ వినండి, వింటూ వినిపిస్తూ మరియు సమానంగా తయారయ్యే వారికి, ఇప్పుడిప్పుడే స్వరూపాన్ని చూపించే వారికి, సదా కిరీటధారులకు, సదా బాబా సర్వ ప్రాప్తులేక సహాయంలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.